योग दर्शनम। ओम नमो वेंकटेशाय। प्रणवार्थ जाप सुप्रीता प्रणवार्थ सुभाविता गोविंद गोविंद। प्रणव मात्र विज्ञेय प्रणव मात्राभिध्येय गोविंद गोविंद। कुतोनु शक्तः प्रणवस्य जापे विभिन्न मात्रात्रितयाभिरामे गुरोर्दयाते मम योग्यतान्तां समापयत्वर्थ विरागभावाम् అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ దర్శన అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు ఈశ్వరుణ్ణి మనకు పరిచయం చేశారు. ఈశ్వరుణ్ణి పరిచయం చేసిన తరువాత ఈశ్వరుడికి వాచకంగా ఈశ్వరుణ్ణి బోధించేటువంటి శబ్దంగా ప్రణవాన్ని మనకు గత సూత్రంలో పరిచయం చేశారు. తస్య వాచకః ప్రణవః అనేటువంటి సూత్రంలో ఆ పరమేశ్వరుడి యొక్క వాచక శబ్దం, పరమేశ్వరుణ్ణి బోధించేటువంటి శబ్దం ప్రణవం అని చెప్పారు. చెప్పటంతో పాటుగా పరమేశ్వరుడికి ఈ ప్రణవానికి ఉండేటువంటి సంబంధం నిత్యమైనటువంటి సంబంధం. ఏ సృష్టిలోనూ ఏ కాలంలోనూ ఈ ప్రణవం పరమేశ్వరుడిని మాత్రమే బోధిస్తుంది అనే అంశాన్ని కూడా చెప్పారు. దానితో పాటుగా ఇటు ప్రణవము నిత్యమే, అటు పరమేశ్వరుడు కూడా నిత్యమే, ఈ ఇద్దరికీ ఉండేటువంటి సంబంధం కూడా నిత్యమే అనే అంశాన్ని కూడా మనకు సూచన చేశారు. అయితే నిత్యత్వాలలో ఉండేటువంటి భేదాలను మనమే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని మనకు విడిచిపెట్టారు. నిత్యత్వం ప్రణవానికి సంబంధానికి ఉండేటువంటి నిత్యత్వం ప్రవాహ నిత్యత్వం, పరమేశ్వరుడికి ఉండేటువంటి నిత్యత్వం శాశ్వతికమైనటువంటి నిత్యత్వం అనే అంశాన్ని మనకి విడిచిపెట్టారు. మనం విచారణతో ఆ అంశాన్ని నిర్ణయించుకున్న తర్వాత మహర్షి గారు పై సూత్రాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. తజ్జపః తదర్థ భావనం అని. తజ్జప ఆ ప్రణవ మంత్రం యొక్క జపం, తదర్థ భావనం ఆ ప్రణవ మంత్రార్థంగా పరమేశ్వరుడిని భావించటం అనేది ఈ ఈశ్వర ప్రణిధానానికి దగ్గరకు తీసుకువెళ్ళేది, ఈశ్వర ప్రణిధానాన్ని తెచ్చిపెట్టేది అని ఈ సూత్రంలో చెప్తున్నారు. తజ్జప ఆ ప్రణవాన్ని మళ్ళీ మళ్ళీ జపం చేయటం, తదర్థ భావనం ఆ ప్రణవార్థంగా చెప్పినటువంటి ప్రణవం అనేటువంటి శబ్దానికి అర్థంగా చెప్పినటువంటి పరమేశ్వరుడిని మళ్ళీ మళ్ళీ హృదయంలో భావన చేయటం
అనేది గనక చేసినట్లయితే ఈశ్వర ప్రణిధానం, మనస్సుని పూర్తిగా ఈశ్వరుడికే సమర్పించటం అనేది కుదురుతుంది. కుదిరిన తరువాత ఈశ్వర ప్రణిధానాత్ సమాధి సిద్ధి అనేది లభిస్తుంది అని మహర్షి గారు మనకు బోధిస్తున్నారు. ఈ సూత్రం తాలూకు వివరణలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాల్సిందే. మన దృష్టికోణాన్ని, మన క్రియాశీలతను సరి అయిన రీతిలో మరల్చుకోవటానికి, సరి అయిన రీతిలో మలుచుకోవటానికి ఓ చిన్న ఉదాహరణ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని పై వ్యాఖ్యానానికి వెళ్ళాలి. సందర్భోచిత సలహాలరావు గారని ఒక ఆయన ఉన్నాడు. ఈయన సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఉచితంగా ఇస్తారు, ఏమీ డబ్బులు తీసుకోరు. సందర్భోచితంగా కూడా సలహాలు ఇస్తారు. ఈయన సలహాలు పాపం అడిగిన వారికి ఇస్తారు, అడగని వారికి ఇస్తారు. అడిగిన వారికి శ్రద్ధగా ఇస్తారు, అడగని వారికి కొంచెం అశ్రద్ధగా ఇస్తారు. ఈయన దగ్గరకు హడావిడిరావు గారు ఒకరోజు హడావిడిగా వచ్చారు. సందర్భోచిత సలహాలు రావు గారికి ఉండేటువంటి అలవాటేమో ఏ విషయం చెప్పినా వివరణంగా చెప్పటం, నిదానంగా ఓపిగ్గా విడమర్చి చెప్పటం అని ఆయనకు. హడావిడిరావు గారి అలవాటేమో ఏ విషయం విన్నా సగం మాత్రమే వినటం, సగం విన్న వెంటనే హడావిడిగా పరిగెత్తికి వెళ్ళిపోవటం. ఏమైనా మాట్లాడితే నాకు సగం వినటమే కష్టము, మిగతా సగం నేను ఎక్కడి నుంచి వింటాను అని అడగటం ఈయనకు అలవాటు. అయితే వీళ్ళిద్దరూ కలిశారు. కలిసి మాట్లాడుకున్నారు. మాట్లాడుకోవటంలో హడావిడిరావు గారు హడావిడిగా చెప్పాడు, మా ఇంట్లో కుక్కకి ఒక చిన్న ఇబ్బంది వచ్చిందండి, ఏం చేయమంటారు? మీ ఇంట్లో కూడా కుక్కకి ఇలాంటి ఇబ్బందే వచ్చినప్పుడు మీరు ఏదో చేశారట కదా, ఏం చేయమంటారు అని అడిగాడు. అడిగితే ఆయన విడమర్చి చెప్పడం మొదలుపెట్టారు, వివరణ ఇవ్వటం మొదలుపెట్టారు. ఏమని అంటే, కుక్కలకు అజీర్తి చేస్తుంది, అజీర్తి చేసినప్పుడు ఈ రకంగా మందు మనం ఊహించుకోవచ్చు. వేప కాయలు తీసుకొచ్చి వాటిని గట్టిగా పిండి కొట్టి దాన్ని ఏదో ఫలానా పదార్థంతో కలిపి పులియపెట్టి దాన్ని గనక కుక్కకి పెడితే వరకు చెప్పారు. చెప్పంగానే హడావిడిరావు గారు నాకు అర్థమైపోయింది, ఇంకా ఆపేయండి, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. బయలుదేరితే ఈయన పాపం ఆపాడు. ఇంకా నేను చెప్పేది పూర్తిగా విను అవ్వలేదు అని. కాదు మీరు చెప్పింది ఏదో నాకు సగంలోనే అర్థమైపోయింది, నేను చూసుకుంటాను మిగతాది అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, ఏమండి మీరు పెద్ద మనిషి కదా అని మిమ్మల్ని ఏదో సలహా అడిగితే మీరు ఇలాంటి సలహా ఇచ్చారేంటి అని అడిగాడు. ఏమైందయ్యా అని అడిగితే, మీరు చెప్పిన సలహా ప్రకారం ఆ మందు మా కుక్కకు పెట్టానండి, పెడితే దాని పరిస్థితి ఇంకా కష్టమైపోయింది, చివరికి దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చింది, డాక్టర్ బిల్లు చాలా గట్టిగానే వదిలింది అని చెప్పాడు. సందర్భోచిత సలహాలరావు గారు, ఈసారి నువ్వు కదలకుండా ఉంటానంటే నేను వివరంగా చెప్తాను అన్నాడు. సరే తప్పదు కదా చెప్పండి అన్నాడు హడావిడిరావు గారు. ఏం లేదు, నేను చెప్పదలుచుకుంది సగమే అయింది, వెళ్ళొద్దు అని ఆ రోజు కూడా చెప్పాను నీకు. ఇలాంటి మందులు గనక కుక్కలకు పెడితే, కుక్కలకు కాదు ఏ జంతువులకు పెట్టినా వాటి కడుపులో ఉండే అజీర్తి పోదు. నేను అలా పెట్టి ఆ అజీర్తిని ఇంకా పెంచి చివరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి దాకా తెచ్చాను, నువ్వు అంత దాకా వెళ్ళొద్దు, ఒకేసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్దామని నీకు నేను మొదలుపెట్టాను. నేను వివరణ ఇచ్చే లోపలే నువ్వు హడావిడిగా నాకు సగంలోనే అర్థమైపోయింది అని పరిగెత్తికెళ్ళిపోయావు. అలా కూడదు అని చెప్పాలనే మాట కూడా నువ్వు సరిగ్గా వినలేదు అని చెప్పాడు. ఉదంతము, అందులో ఉండేటువంటి అంశాలు వీటన్నిటినీ పక్కన పెడితే, ఏదైనా వినేటప్పుడు అవి సలహాలు కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, గొప్ప విషయాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఏవైనా విన్నప్పుడు హడావిడిగా దాన్ని సగం వినో పావు వినో ఆచరణలో పెట్టాలి అనుకోవటం అనేది కొన్నిసార్లైనా సరే ప్రమాదానికి దారి తీయవచ్చు. కొన్నిసార్లు అవి మనకు ఫలితాల కంటే కూడా అపఫలితాలను లేదా మనం కోరుకోనటువంటి ఫలితాలను మనకు తీసుకురావచ్చు. అట్లాంటి వాటిల్లో ఓంకారోపాసనం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అనే విషయంలో సందేహం అక్కర్లేదు. ఓంకారం కదా, ఓంకారమే కదా, మన ఓంకారమే కదా, ఇది ఈశ్వరుడి వాచకమే కదా. ఈ ఈశ్వరుడు వాచకమైనటువంటి ఓంకారాన్ని
మహర్షి గారు చెప్పినట్లుగా జపం చేసేద్దాం, దీని అర్థభావన చేసేద్దాం అని కంగారు పడటానికి వీల్లేదు. ఇందులో చాలా లోతు వ్యవహారం ఉంది. చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి వ్యవహారం ఇందులో ఉంది. మహర్షి గారు ఏ అభిప్రాయంతో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, మనకు ఎంతవరకు వర్తిస్తుంది అనే అంశాలను జాగ్రత్తగా తెలుసుకుని మన అర్హతలను యోగ్యతలను బట్టి మనం ఈ ఓంకారోపాసన వైపుగా వెళ్ళాలి. గురువు యొక్క ఉపదేశం లేనిదే ఓంకారోపాసన అనేది కేవలం విని చేయరాదు. దానికి గురూపదేశం ప్రధానమైనటువంటి ఉపదేశం. గురూపదేశం లేనిదే ఓంకారోపాసన అనేది సాగదు. గురువులు ఉపదేశం చేస్తే తర్వాత చేయటం అనేది వేరు. మనం దీని గురించినటువంటి సమాచారాన్ని సేకరించుకుని గురువనుగ్రహం కోసం వెయిట్ చేసి, గురువనుగ్రహం కోసం వేచి ఉండి, గురువనుగ్రహం లభించిన తరువాత ఉపదేశం పొంది ఉపాసన చేసుకోవటం అనేది సరి అయిన విధి అనే విషయం ముందే మనం తెలుసుకోవాలి. ఇలా కనుక చేయకపోతే, ఇలా కాకుండా వేరే రకంగా ఉంటే ప్రమాదాలు వచ్చేందుకైతే అవకాశం ఎక్కువ ఉంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని మహర్షి గారి అభిప్రాయం ఏమిటి అని లోతుగా మనం పరిశీలనకు వెళ్ళాలి. మహర్షి గారు తజ్జప తదర్థ భావనం అని అంటున్నారు. ఈ ప్రణవాన్ని జపం చేయటం, ప్రణవాన్ని జపం చేయటం అంటే ఆ శబ్దాన్ని మనస్సులో మళ్ళీ మళ్ళీ పునరావృత్తం చేయటం, ఆ శబ్దాన్ని మళ్ళీ 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 స్మరించుకుంటూ ఉండటం అనేటువంటి జపం. అందులోనూ మానసికమైనటువంటి జపం. ఆ మానసికమైనటువంటి శబ్దాన్ని పునరావృత్తి చేయటం అనేటువంటి జపంతో పాటుగా ఆ శబ్దం యొక్క అర్థం ఈశ్వరుడు, ఆ ఈశ్వరుణ్ణి కూడా మళ్ళీ మళ్ళీ హృదయంలోకి తెచ్చుకుంటూ ఉండటం, మనసులోకి ఏకకాలంలో ఇటు ప్రణవాన్ని, ఆ ప్రణవార్థమైనటువంటి ఈశ్వరుణ్ణి ఇద్దరినీ తెచ్చి స్థిరంగా పెట్టుకుంటూ ఉండటం అనేది చేయమని సలహా ఇవ్వటానికి ఈ సూత్రాన్ని రచిస్తున్నారు. రచిస్తూ తజ్జప తదర్థ భావనం అని అంటున్నారు. తజ్జప తదర్థ భావనం అని అనటంలో ఆ తదర్థ భావనం అనేటువంటి పదాన్ని కలపటంలో మహర్షి గారి యొక్క అభిప్రాయం ఒకటి ప్రస్ఫుటంగా ఉంటోంది. జపం అనేది ప్రాథమికంగా 3 రకాలుగా విభజించుకోగలిగినటువంటి వ్యవహారం. ఒకటి శబ్దాన్ని బయటకు ఉచ్చరిస్తూ చేసేటువంటి శబ్దం. రెండవది శబ్దం బయటకు వినబడకుండా కేవలం పెదవులు మాత్రమే కదిలిస్తూ చేసేటువంటి జపం. మూడవది మనసులో శబ్దాన్ని ఆవృత్తి చేసుకుని చేసేటువంటి జపం. బయటకు శబ్దాన్ని వినిపించేటట్లుగా చేసేటువంటి జపాన్ని పెద్ద గొప్ప జపం అని అనరు. దీని ఫలితం కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది అని అంటారు. రెండవ రకం జపం ఉపాంశు జపం అని అంటారు. ఈ ఉపాంశు జపం యొక్క ఫలితం కూడా కొంచెం మంద్ర స్థాయిలోనే ఉంటుంది అని అంటారు, లేదా మధ్యమ స్థాయిలో ఉంటుంది. ఇది శబ్దం బయటకు వినిపించదు, కానీ వ్యక్తి ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు మనసుతోనూ పెదవులతోనూ అనే విషయం చూసే వాళ్ళకు కూడా తెలిసేంత స్థాయిలో ఉంటుంది. కాబట్టి దీని ఫలితం కొంచెం మధ్యమంగా ఉండేందుకు ఆస్కారం ఉంది అని చెప్తారు. అసలు సిసలు జపం మానసికమైనటువంటి జపం. మనస్సుతో పెదవులు కదలకుండా, శబ్దం కనీసం బయటకు రాకుండా ఆ శబ్దాన్ని మనస్సులోనే మళ్ళీ మళ్ళీ భావన చేసేటువంటి జపమే నిజమైన మానసికమైనటువంటి జపం. అట్లాంటి జపం గనక చేసినట్లయితే ఫలితం ఉత్కృష్టంగా ఉంటుంది అని చెప్తారు. ఆ జపాన్నే ఇక్కడ చేయాలి. మానసికమైనటువంటి జపాన్నే ఇక్కడ చేయాలి. తదర్థ భావనం అనేదాన్ని ప్రధానంగా ఉంచుకోవాలి అనే అంశాన్ని చెప్పటం కోసం మహర్షి గారు తజ్జప తదర్థ భావనం అనే సూత్రాన్ని రచిస్తున్నారు. జపం మానసమైనటువంటి జపమే ప్రధానమైన జపం. ఆ జపాన్నే తెచ్చుకోవాలి, ఆ జపాన్నే సాధించుకోవాలి అని సలహా ఇస్తున్నారు. జపం అంటే శబ్దం యొక్క ఆవృత్తి కాబట్టి దృష్టి మొత్తం శబ్దం మీదే కేంద్రీకరించేసి శబ్దాన్నే మళ్ళీ మళ్ళీ అనుకోవటం అనే స్థాయిలో ఈ జపం ఆగిపోరాదు. అంతటితో ఈ జపం పూర్తి కూడా కాదు. ఇది సాధారణ మంత్రాలను జపించే స్థాయిలో ఉండే జపం కాదు, చాలా పై స్థాయి జపం. కాబట్టి ఈ జపంలో ఈ మంత్రం యొక్క, ప్రణవ మంత్రము యొక్క అర్థమైనటువంటి ఈశ్వరుణ్ణి కూడా మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయాలి. ఆ ఈశ్వరుణ్ణి కూడా హృదయంలోకి మళ్ళీ మళ్ళీ తెస్తూ ఉండాలి.
ఎన్నిసార్లు ఈ ప్రణవ మంత్రం మనస్సుకు ఎక్కుతోందో అన్నిసార్లు ఆ ప్రణవ మంత్రార్థంగా ఈశ్వరుడు మనస్సుకు ఎక్కాలి. ఇలా ఎక్కటాన్ని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేసుకుంటూ స్థిరం చేసుకోగలిగినట్లయితే ఈశ్వర ప్రణిధానం సిద్ధమైనట్లే అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఇంకా కూడా మనం ఆలోచించుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఈశ్వర ప్రణిధానాద్వా అని అన్నారు మహర్షి గారు. ఈశ్వరుడి మీద మనస్సు సమర్పించుకోవటం అని అన్నారు. అన్న తర్వాత ఈశ్వరుడి స్వరూపం చెప్పారు. చెప్పిన తర్వాత తస్య వాచక ప్రణవః అనే మాట చెప్తే ఆ ఈశ్వర ప్రణిధానం ఆయన యొక్క వాచకమైనటువంటి ప్రణవంతో అవుతుంది అనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది కదా. ప్రణవ మంత్రంతో ఈశ్వర ప్రణిధానం చేయాలి, దానికి ప్రణవాన్ని వాడుకోవాలి అనే విషయం తెలుస్తూనే ఉండగా మళ్ళీ తజ్జప తదర్థభావనం అనే సూత్రం ఎందుకు రచించినట్లు, ఈ సూత్రం యొక్క రిలవెన్స్ ఏంటి అని మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మహర్షి గారి యొక్క అభిప్రాయాన్ని, లోతైన అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మహర్షి గారు ఏం అభిప్రాయపడుతున్నారు? ఈశ్వర ప్రణిధానం ద్వారా మనోవృత్తులన్నీ ఆగిపోతాయి అని చెప్పటంలో ఆంతర్యం ఏంటి? ఈశ్వర ప్రణిధానం ఈశ్వరుడి మీద మనస్సును పూర్తిగా గనక లగ్నం చేసినట్లయితే మనస్సులో వేరే రకమైనటువంటి క్రియలు ఏవీ ఉండవు అని చెప్పటంలో ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది కదా. ఆ ఆంతర్యం ఏమిటి అని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఈశ్వరుడి మీదే మనస్సును లగ్నం చేయాలి అని చెప్పినందువలన ఇతర ప్రాపంచిక విషయాల మీద మనస్సును పోనివ్వకూడదు అని చెప్పినట్లే అయింది కదా. ప్రాపంచిక విషయాల మీద మనస్సును పోనివ్వకూడదు అని చెప్పినప్పుడు ఆ ప్రాపంచిక విషయాల మీద మనస్సును పోనివ్వకుండా అడ్డుకోవటానికి అసలు దాని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుని దానికి విరుద్ధమైన పని చేసినట్లయితే ప్రాపంచిక విషయాల మీద మనస్సు పోకుండా ఈ ఈశ్వరుడి మీద మనస్సు స్థిరంగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ప్రాపంచిక విషయాల మీద మనస్సు ఏ విధంగా పోతోంది, మనస్సు ఏ విధంగా సంచరిస్తోంది అంటే శబ్దార్థాల కలయికతో సంచరిస్తోంది. ఏ వస్తువును చూసినా ఆ వస్తువు యొక్క పేరు గుర్తొచ్చినప్పుడు మాత్రమే అది మనస్సులో స్థిరంగా ఉంటుంది. ప్రతి వస్తువు ఆ వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు యొక్క పేరు తెలుసుకున్న తర్వాత మాత్రమే కుదురుగా మన మనస్సులోకి ఎక్కుతోంది. కాబట్టి వస్తువుని చూసినప్పుడల్లా ఏదో ఒక శబ్దం ఆ వస్తువుతో పాటు తెలుస్తూనే ఉంది. అంటే శబ్దం, అర్థం ఈ రెండూ కూడా కలగలిపే మన మనస్సుల్లోకి ఎక్కుతున్నాయి. దాన్ని వ్యాకరణ శాస్త్రం వారైతే నసోస్తి ప్రత్యయో లోకే యశ్ శబ్దానుగమాదృతే అని వివరణ చేసి చూపిస్తారు. ఏ మానస ప్రత్యయమైనా సరే, మనస్సుతో తెలుసుకునేటువంటి ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే అది శబ్దంతో కలగలిసే మనకు తెలుస్తుంది. దాని తాలూకు శబ్దం కూడా మనస్సుకు ఎక్కుతూనే ఉంటుంది. మనం వస్తువును చూస్తున్నామని అనుకుంటున్నాము, కానీ ఆ చూడటంతో పాటుగా దాని శబ్దాన్ని కూడా దానికి కలిపేస్తున్నాము. నేను ఈ కుండను చూస్తున్నాను, నేను ఈ చెట్టును చూస్తున్నాను, నేను ఈ శిఖరాన్ని చూస్తున్నాను, నేను ఈ రాముడిని చూస్తున్నాను అనేటువంటి అభిప్రాయంతోనే ప్రతి జ్ఞానం ఉంటుంది. ప్రతి జ్ఞానంలోనూ శబ్దార్థాల కలయిక, శబ్దార్థాలు రెండూ కలిసి ఉండటం అనే దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. కేవలం వస్తువుల మీద నుంచి మనస్సు మరల్చటం అనేది సులభం కాదు. వస్తువులతో పాటుగా ఉండేటువంటి శబ్దాల మీద నుంచి కూడా మనస్సును మరల్చుకోవాలి. మనస్సును మరల్చుకోవాలి అంటే దానికి ఏం చేయాలి అంటే ఈశ్వరుడి మీదకి మనస్సు ఉంచుకోవాలి. అలాగే ఈశ్వర వాచకమైనటువంటి ప్రణవం మీద, ఓంకారం మీద మనస్సును ఉంచుకోవాలి. ఇటువైపు శబ్దము, ప్రణవము, దాని అర్థం ఈశ్వరుడు, ఈ రెండిటి మీద గనక మనస్సును స్థిరం చేసుకోగలిగినట్లయితే ప్రాపంచిక విషయాలు, ఆ విషయాలను బోధించే ఆ విషయాలకు సంబంధించినటువంటి శబ్దాలు, ఈ రెండిటి మీద మనస్సు పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి శబ్దార్థ రూపమైనటువంటి, అభిధాన అభిధేయ రూపమైనటువంటి ప్రపంచం మీద నుండి మనస్సును తీసి ఈశ్వరుడిని బోధించేటువంటి ప్రణవం అనే ఈ రెండిటి మీద మనస్సును లగ్నం చేయటం, మనస్సును స్థిరపరచుకోవటం అనే దాన్ని అలవాటు చేసుకోవటం కోసం ఈశ్వర ధ్యానం,
ఈశ్వర ధ్యానంతో పాటుగా ఆ ప్రణవ మంత్ర జపం అనే రెండు వాడకానికి రావాలి. ఈ రెండిటినీ కలిపి వాడుకోవాలి అనే అభిప్రాయాన్ని వెల్లడి చేయటానికే మహర్షి గారు తజ్జప తదర్థభావనం అనేటువంటి సూత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అని మనం నిర్ణయించుకోవాలి. ప్రాపంచిక విషయాలు వాటి తాలూకు శబ్దాల మీద నుండి మనస్సును పూర్తిగా మరల్చి ఈశ్వరుడిని బోధించేటువంటి ప్రణవ శబ్దం అనే వైపుగా మనస్సును మరల్చటానికి ఈ తజ్జపస్తదర్థభావనం అనేటువంటి సూత్రం దిక్సూచిగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తజ్జపస్తదర్థభావనం అని మహర్షి గారైతే కొంచెం వివరంగా శబ్దార్థాలను విడదీసి చక్కగా చెప్తున్నారు. కానీ ముండకోపనిషత్తులో అయితే ఇంత స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇంకా బలంగా ఈ విషయాన్ని మనకు ముండకోపనిషత్తు వాక్యం బోధించింది. ముండకోపనిషత్తులో వాక్యం అంటుంది, ప్రణవో ధనుశరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్ అని. ఈ ప్రణవాన్ని, ఓంకారాన్ని ఒక ధనుస్సుగా భావించాలి. ఆ ధనుస్సు మీద, ఆ విల్లు మీద తనను తాను బాణంగా చేసి పెట్టుకోవాలి. ప్రణవం అనేటువంటి విల్లు మీద తనను తాను ఎక్కుపెట్టుకుని ఆ ఎక్కుపెట్టుకున్నటువంటి బాణాన్ని ఈ ప్రణవార్థవమైనటువంటి బ్రహ్మ మీదకు తోసేయాలి. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. ఈ ప్రణవం అనేటువంటి విల్లు మీద ఎక్కుపెట్టినటువంటి తాను, నేను అనేటువంటి బాణానికి లక్ష్యం బ్రహ్మ. ఆ బ్రహ్మ వైపుగా ఈ ప్రణవం మీద, విల్లు మీద తనను తాను వదిలేసుకోవాలి. బ్రహ్మవైపుగా బాణాన్ని వదిలేయాలి, గురి చూసి వదిలేయాలి. ఆ గురి చూడటం అనేది అప్రమత్తేన వేద్ధవ్యం. ఏమాత్రం ప్రమాదానికి అవకాశం ఇవ్వకూడదు, ఏమాత్రం తప్పులు జరగకూడదు. అప్రమత్తేన వేద్ధవ్యం. ఆ వేదన అంటే లక్ష్య వేదన జరిగిన తరువాత, లక్ష్యం మీదకు బాణం వెళ్ళి చేరిన తరువాత శరవత్ తన్మయో భవేత్. బాణం పూర్తిగా ఆ బ్రహ్మలో ఏకమైపోతుంది. శరవత్ తన్మయో భవేత్. ఈ శరం వెళ్ళి తాను అనే, నేను అనేటువంటి బాణం వెళ్ళి ఆ బ్రహ్మలో వెళ్ళి కలిసిపోతుంది. మళ్ళీ నేను అనేది విడిగా ఉండదు. ఆ బ్రహ్మే సర్వం బ్రహ్మమయం అన్నట్లుగా తయారవుతుంది. అంతటి మహోన్నతమైన సాధనం ఇది ప్రణవోపాసన అనేటువంటి సాధనం. అలాంటి సాధనను చేసుకోవాలి అని ముండకోపనిషత్తు వాక్యం మనకు బోధిస్తోంది. మహర్షి గారు అంత మాట ప్రత్యేకించి చెప్పకుండా తజ్జప తదర్థభావనం అనే రెండు అంశాలను సమన్వయం చేసుకోమని చెప్పి మనకు సలహా ఇవ్వటం కోసం సూత్రాన్ని ఈ విధంగా రచించి చూపిస్తున్నారు. తజ్జపస్తదర్థభావనం అని అనటంలో మహర్షి గారి యొక్క అభిప్రాయం ఇంకా లోతుగా ఉన్నది అనే అనిపిస్తోంది. తజ్జప అని మాత్రమే ఎందుకు చాలదు, తదర్థ భావనం, మళ్ళీ మళ్ళీ ఆ ప్రణవ మంత్రార్థంగా ఈశ్వరుడిని మనసులో ఉంచుకోవటం, మనసులోకి తెచ్చుకుంటూ ఉండటం, బయటకు పోయేటువంటి మనసును లాక్కొచ్చి ఈశ్వరుడి మీద నిలబెట్టడం అనే అంశం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి అనే అంశాన్ని కూడా మహర్షి గారు సూచన ప్రాయంగా భావనం అనేటువంటి పదంతో చెప్తున్నారు అని అనిపిస్తోంది. భావనం అని చెప్పటం ద్వారా మహర్షి గారు ప్రణవోపాసనా విధానాలు ఏ ఉన్నాయో వాటన్నిటినీ సమగ్రంగా పరిశీలించుకుని నిర్ణయించుకోమని సలహా చెప్తున్నారు. ఆ ప్రణవోపాసనా విధానాలు ప్రశ్నోపనిషత్తులో ఉన్న విధానాలే కావచ్చు, లేదా వేరువేరు ఉపనిషత్తులలో ఉండేటువంటి విధానాలు కావచ్చు, పంచీకరణ వార్తికం లాంటి గ్రంథాల్లో ఉండేటువంటి విధానాలు కావచ్చు, యోగ వాసిష్ఠాది గ్రంథాలలో ఉండేటువంటి విధానాలు కావచ్చు, వీటన్నిటినీ సమన్వయపరుచుకుని వీటన్నిటినీ సరిగ్గా అర్థం చేసుకుని గురూపదేశం ద్వారా ఈ ప్రణవోపాసన చేసుకోమని మనకు మహర్షి గారు సలహా ఇస్తున్నారు. మహర్షి గారు ఇస్తున్నటువంటి సలహాలలో ప్రణవోపాసనను చాలా ఉన్నత స్థాయిలో చిత్రీకరించినటువంటి ఉపనిషత్తు మాండూక్యోపనిషత్తు. ఆ మాండూక్యోపనిషత్తులో ఉండేటువంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకుని అందులో కావలసినంత మేరకు విషయాన్ని సంగ్రహించుకుని ఈ ప్రణవోపాసన చేసుకోమని మహర్షి గారు మనకు సలహా ఇస్తున్నట్లుగా తోస్తోంది. అందులో ఉన్న వ్యవహారం ప్రకారం ప్రణవం లేదా ఓంకారం అనేటువంటి ఈ అక్షరం
ఒక అక్షరంగా కనిపిస్తున్నప్పటికీ ఒక అక్షరం మాత్రమైతే కాదు. ఇందులో చాలా భాగాలున్నాయి. అందులో మొదటిది అకారం అనేటువంటి భాగం, రెండవది ఉకారం అనే భాగం, మూడవది మకారం యొక్క పొల్లు, మనం పొల్లు అని తెలుగులో అనేటువంటిది, దాన్ని తృతీయ మాత్ర అని అంటారు. అకారం అనేది ప్రథమ మాత్ర, ఉకారం ద్వితీయ మాత్ర, మకారం అనేది తృతీయ మాత్ర. ఈ అకారానికి, ప్రణవంలో ఉండేటువంటి ఈ అకారానికి ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేసి, ఈ సృష్టిని మొత్తాన్ని, ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఒక శరీరంగా చేసుకుని, ఆ శరీరంతో ఈ బ్రహ్మాండ స్థితిని సాధిస్తున్నటువంటి విరాట్ పురుషుడికి ఒక సంబంధం ఉంది. ప్రణవంలో ఉండేటువంటి మొదటి అకార మాత్రకు, అకారం అనేటువంటి భాగానికి, ఈ విరాట్ పురుషుడికి, ఈ బ్రహ్మాండం మొత్తాన్ని శరీరంగా చేసుకుని ఈ బ్రహ్మాండం మొత్తాన్ని పాలిస్తున్నటువంటి విరాట్ పురుషుడికి ఒక సంబంధం ఉంది. ఈ అకారంతో ఈ విరాట్ పురుషుణ్ణి భావన చేయాలి. ఉకారం అనేటువంటి రెండవ మాత్రకు ఈ బ్రహ్మాండ సృష్టికి ముందు ఉండేటువంటి హిరణ్యగర్భుడు అనేటువంటి ప్రథమ జీవుడికి హిరణ్యగర్భ బ్రహ్మ లేదా కార్యబ్రహ్మ, అపరబ్రహ్మ అనే పేర్లతో ప్రసిద్ధుడైనటువంటి ఆయనకు ఒక సంబంధం ఉంది. ఈ ఉకార మాత్రతో ఆ హిరణ్యగర్భుడిని భావన చేయాలి. ఈ ఉకార మాత్రతో హిరణ్యగర్భుణ్ణి భావన చేసిన తర్వాత మకార మాత్రతో ఈ హిరణ్యగర్భుణ్ణి కూడా సృష్టి చేసేటువంటి ఈశ్వరుడు అనేటువంటి తత్వాన్ని భావన చేయాలి. ఆ ఈశ్వరుడు హిరణ్యగర్భుడితో సహా ఈ సృష్టి మొత్తానికి కారణం అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఈశ్వరుణ్ణి ఓంకారం యొక్క మూడవ మాత్రతో, మకారం అనేటువంటి మాత్రతో ఉపాసన చేసుకోవాలి. ఉపాసన చేసుకుని మొదలు అకారంతో విరాట్ పురుషుణ్ణి, ఉకారంతో హిరణ్యగర్భుణ్ణి, మకారంతో ఈశ్వరుణ్ణి ఉపాసన చేసుకుంటూ అకార, ఉకార, మకారాలను కలుపుకుంటూ ఈ మూడు రూపాలను కలగలిపి చివరికి ఆ ఈశ్వర స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, ఈశ్వర స్వరూపాన్ని భావన చేసుకోవాలి అని మాండూక్యోపనిషత్తులో ఉండేటువంటి ఒక అంశం. అయితే మాండూక్యోపనిషత్తులో ఈ విషయాన్ని సంగ్రహించినటువంటి వాక్యాలలో విస్తృతమైనటువంటి అర్థంతో నిరూపణ చేశారు కాబట్టి మొత్తం ఇప్పుడే మనం దాన్ని విచారించుకుని నిర్ణయించుకోవటం కొంచెం కష్టం. అలాగే మాండూక్యోపనిషత్తులోనే అమాత్రశ్చతుర్థ అవ్యవహార్య అని ఈ మకారం తరువాత కూడా విరామం అనే దాన్ని మాత్రగా చూపించి ఆ మాత్రను నిర్గుణ పరబ్రహ్మగా నిరూపణ చేయటం, ఆ నిర్గుణ పరబ్రహ్మను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని నిరూపించటం అనేది కూడా ఉంది. కానీ మహర్షి గారు నిర్గుణ పరమాత్మను చూపించడం పనిగా తన యోగ సూత్రాలలో పెట్టుకోలేదు. యోగ సూత్రాలలో ఎక్కడా తాను నిర్గుణ స్వరూపాన్ని ముట్టుకోలేదు. కాబట్టి ఆయన అభిప్రాయంలో నిర్గుణం వరకు ఇంతవరకు పోవటం లేదు, కేవలం ఈశ్వరుడి వరకే ఉంది. కాబట్టి ప్రణవంలో ఉండేటువంటి అకార, ఉకార, మకార మాత్రలకు ఉండేటువంటి అర్థాలన్నిటినీ భావనం చేస్తూ, ఆ భావనానికి శాస్త్రీయతను జోడిస్తూ, ఆ భావనకు కావలసినటువంటి యోగ్యతలను తెచ్చుకుంటూ, ఆ భావనకు ప్రధానమైనటువంటి వైరాగ్యాన్ని పెంచుకుంటూ, దానికి ప్రధానమైనటువంటి గురూపదేశాన్ని తెచ్చుకుని ఈ ప్రణవోపాసన చేసుకుని ప్రణవార్థంగా ఈశ్వరుణ్ణి ధ్యానించి ఆ ప్రణవం అనేటువంటి శబ్దాన్ని, ఈశ్వరుడు అనేటువంటి అర్థాన్ని, ఈ రెండిటినీ మనసులోకి ఉంచుకుని మనసులో సాంసారికం లేదా వ్యావహారికం లేదా ప్రాపంచికం అయినటువంటి విషయాలన్నిటినీ రానివ్వకుండా ఆ ప్రాపంచిక విషయాలకు సంబంధించినటువంటి శబ్దాలను కూడా దరిచేరనివ్వకుండా మనస్సును పూర్తిగా ఈశ్వరుడి వైపు మరల్చాలి. మరల్చి ఈశ్వర ప్రణిధానాన్ని సాధించుకోవాలి. ఈశ్వర ప్రణిధానం ద్వారా మనోవృత్తి నిరోధాన్ని సాధించుకోవాలి అని మహర్షి గారు మనకు సూచన చేస్తున్నారు. ఈ సూచనలో మనం వాడుకోగలిగినటువంటి అంశాలు, తెలుసుకొని లాభపడగలిగినటువంటి అంశాలు ఏముంటే వాటిని దృష్టిలో ఉంచుకొని వాటిని అమల్లోకి తెచ్చుకోమని చెప్తున్నారు.
మనం ఇంకా సాధించుకోవలసినటువంటివి గురువు ఉపదేశంతోనో గురువు అనుగ్రహంతోనో పరమాత్మ యొక్క అనుగ్రహంతోనో సాధించవలసినవి క్రమంగా పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా సాధించేంత వరకు వేచి చూడమని కూడా మనకు మహర్షి గారు చెప్తున్నారు. భావన కుదరాలి అంటే ఏం చేయాలో అవన్నీ చేసుకోవాల్సిందే అని మనకు సలహా ఇస్తున్నారు. మహర్షి గారు ఇస్తున్నటువంటి సలహాలో మనం ప్రధానంగా పాటించవలసినవి శబ్దార్థాలతో కలగలిసి ఉండేటువంటి ఈ ప్రపంచం మీద ఉండే భావనను పోగొట్టుకోవాలి అంటే ఈశ్వరుడికి సంబంధించినటువంటి శబ్దానికి ఉండే సంబంధాన్ని ఈశ్వర శబ్దార్థాలను భావించటం అనేది సరి అయినటువంటి ఉపాయం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఈ న్యాయాన్ని వేరే మంత్రాలకు, మనకి ఇప్పటికే గురూపదేశం అయిపోయినటువంటి మంత్రాలకు మనం వర్తింపజేసుకోవచ్చు. ఆ మంత్రార్థాలను ఈశ్వర స్వరూపంగా భావించుకుంటూ ఆ మంత్రార్థాల మీదే దృష్టి పెట్టి, ఆ శబ్దార్థాల మీద దృష్టి పెట్టి ప్రాపంచిక శబ్దార్థాల మీద దృష్టిని మరల్చుకునేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంతకు మించి పై స్థాయిలో ఉండేటువంటి ఈ ప్రణవాసనకు కావలసినటువంటి గురువు అనుగ్రహానికి మనం నోచుకోవాలి అనే ప్రార్థనతో మనం మంత్రోపాసనలు, మన ఇతర ఉపాసనలు, లేకపోతే మనం చేసేటువంటి సత్కర్మలు అన్నిటినీ మనం వాడుకోవచ్చు. వాడుకుని ఈ ప్రణవోపాసనకు మనం దగ్గరవ్వాలి, గురువు అనుగ్రహం మనకు లభించాలి అని ప్రార్థించుకోవచ్చు. ఆ ప్రార్థన ద్వారా మనం అందుకోవలసినటువంటి ఫలితాన్ని క్రమంగా అందుకోవచ్చు అనే విషయం మనం తెలుసుకోవచ్చు. మనం థియరీ పరంగా కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు, ఆచరణాత్మకంగా దీన్ని మనం ఎలా అర్థం చేసుకుని ఎలా వాడుకోవచ్చు అనే విషయాన్ని కూడా నిర్ణయించుకుని అసలు విషయాన్ని కూడా మనసులోకి తెచ్చుకుని ఆ ప్రణవోపాసన వరకు మన సాధన సాగేటట్లుగా మనకు ఆ మహాయోగేశ్వరేశ్వరుడు పరమాత్మ గురు రూపంలో వచ్చి అనుగ్రహించాలి అని ప్రార్థించుకోవచ్చు. ఇలాంటి నిర్ణయాలకు ఈ సూత్రం తజ్జప తదర్థభావనం అనే సూత్రం సహకారిగా ఉంటుంది అనే విషయంలో ఏమీ సందేహం మనం ఉంచుకోక్కర్లేదు. ఇటువంటి సూత్రాన్ని మనసులో ఉంచుకుంటూ మనకు అలాంటి గురువు అనుగ్రహం లభించాలి, అలాంటి ప్రణవోపదేశం కూడా లభించే అర్హత మనకు రావాలి. వచ్చిన తర్వాత మన మనస్సు ప్రణవం మీద, ఈశ్వరుడి మీద నిలవాలి. అంతవరకు మనకు ఇతర శ్లోకాలు కానీ మంత్రాలు కానీ వాటి మీద, అలాగే వాటి అర్థమైనటువంటి ఈశ్వరుడు యొక్క ఒక రూపం మీద మనస్సు స్థిరంగా నిలవాలి. ప్రాపంచికమైనటువంటి శబ్దార్థాల మీద నుంచి మనస్సు కొద్దిగా మరలాలి అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా మనం ప్రార్థించుకుందాం. ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక చిన్న విన్నపమైతే చేసుకోవలసి ఉంది. నేను రేపు ఎల్లుండి 2 రోజుల పాటు నాకు సెలవిప్పించవలసింది. తర్వాత రోజున మళ్ళీ మనం కలుసుకుందాం. తర్వాత రోజు కూడా కొన్ని పద్మావతి పరిణయోత్సవాలు లాంటి కార్యక్రమాల ఒత్తిడి ఉండటం వలన కొంచెం సమయం మార్పు ఉండేందుకు ఆస్కారం ఉంది. దాన్ని గమనించుకుని యథాసమయం మళ్ళీ మనం కలుసుకుందాం. ఇప్పుడు శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జపంశ్చ ప్రణవం నిత్యం బ్రహ్మ విష్ణు శివాత్మకం కోటి సూర్య సమం తేజో ధ్యాయేదాత్మని నిర్మలం. నిరంతరము ఆ ప్రణవాన్ని జపించమని, బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది, కోటి సూర్యులతో సమానమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ తేజపుంజాన్ని మనస్సులో ధ్యానించినట్లయితే కోరుకున్నటువంటి కోరిక, అభ్యాసం ఏదైతే దేనికోసమైతే మనం ఉపక్రమించుకున్నామో అది నెరవేరుతుంది. ఈశ్వర ప్రణిధానాత్ ఆ స్వామి యొక్క పాద పద్మములను ఆశ్రయించడం ద్వారా, ప్రణవ స్వరూపుడైన ఆ స్వామిని ఆశ్రయించి కొలవడం ద్వారా అనేటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ సాక్షాత్తు ఆయన ముఖారవిందము నుండి జాలువారినటువంటి గీతోపదేశం భగవద్గీతలోని 18వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి 50 శ్లోకం వరకు చక్కగా మనం శ్రీకృష్ణ ప్రార్థన మొదలుకొని మంగళాంతం వరకు పఠిద్దాం. ఆ స్వామి సేవలో తరిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన.
सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगे अष्टादशाध्याये श्लोकाः। श्रीभगवानुवाच मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्यो निर्विकारः कर्ता सात्विक उच्यते। रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिको रसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी। अधर्मं धर्ममिति या मन्यते तमसा वृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी। धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी। यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी। यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी। सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् यदग्रे चानुबन्धे च
सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपः शौचम् शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यम् ब्रह्मकर्म स्वभावजम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् कृषिगौरक्ष्य वाणिज्यम् वैश्यकर्म स्वभावजम् परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् स्वकर्मणा तमभ्यच्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगे अष्टादशाध्याये श्लोकाः यत्र योगेश्वर कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नेतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात्
सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेद्धिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय